హలో మై డియర్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనము యూపీఎస్సి పాలిటీ అండ్ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఏదైనా అనుకోండి, పాలిటీ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్ కాబట్టి పాలిటీ క్లాసెస్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనము యూనిట్ 1 ప్రియాంబుల్ డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే ప్రియాంబుల్ వీడియో కంపల్సరీ చూడండి, వెరీ ఇంపార్టెంట్. కొన్ని యూపీఎస్సి పీవైక్యూస్ కూడా ఇంక్లూడ్ చేశాము. తర్వాత మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసుకున్నాము. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. సో అది 2 పార్ట్స్ లాగా రిలీజ్ చేసుకున్నాము, వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్. యూనిట్ 3 సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఒక 2 పార్ట్స్లో, అది కూడా కంపల్సరీ చూడండి. యూనిట్ 4 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మనం రీసెంట్గా. ఓకే, సో ఈ యూనిట్ 4లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే యూనియన్ మరియు ఇట్స్ టెరిటరీస్ గురించి డిస్కస్ చేసుకున్నామంటే ఆర్టికల్ 1 to 4లో ఏమున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇవాళ ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే దీంట్లో పార్ట్ 2 ప్లస్ ఫ్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, రైట్. సో మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో అసలు ఈ స్టేట్స్ అన్నీ ఎలా ఫామ్ అవ్వకుంటూ వచ్చినాయి అండ్ ఈ యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా ఎలా ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చినాయి అని చెప్పేసి మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రైట్. సో మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి, ఓకేనా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ మనకు ఒక 2 ఇండిపెండెంట్ అండ్ సపరేట్ డొమినియన్స్ క్రియేట్ చేసింది, దట్ ఈస్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన భారతదేశాన్ని మన స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ రూల్ చేశారు. అండ్ దాంతోపాటుగా బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలోనే మనకి ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉండేవన్నమాట. అంటే మన భారతదేశంలో ఉన్న కింగ్స్ క్వీన్స్ రూల్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి మనం చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్ వాళ్ళు సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ రిటర్న్ వీళ్ళు కొద్దిగా వేరే ఫేవర్స్ కోసం మనకి చేయడం జరిగిందనమాట, రైట్. సో అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, అక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, రైట్. ఓకే, సో ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. సో స్వతంత్రం వచ్చినప్పుడు మనకి ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందండి, ప్రిన్స్లీ స్టేట్స్. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ కింగ్స్ కానీ క్వీన్స్ కానీ రూల్ చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఐదర్ మనకి స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు నచ్చితే మీరు ఇండియా వెళ్ళొచ్చు, అంటే ఇండియాలో ఉండిపోవచ్చు, లేదంటే పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక 3 ఆప్షన్స్ వీళ్ళ ముందు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ 552 ప్రిన్స్లీ స్టేట్స్, ఓకేనా, అప్పట్లో 552 ప్రిన్స్లీ స్టేట్స్ మన భారతదేశంలో ఉండేవి. దాంట్లో 549 మేము భారతదేశంలోనే కలిసిపోతామని చెప్పేసి చెప్పినాయి అనమాట. ఒక 3 మాత్రం మొండికించారు. ఎవరవి? ఒకటి హైదరాబాద్ స్టేట్, ఒకటి జూనాగఢ్, ఇంకొకటి కాశ్మీర్. ఈ 3 కూడా మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, మేము ఇండిపెండెంట్, అంటే మేము భారతదేశంలో కలవము, పాకిస్తాన్లో కలవము, మేము అలా ఇండిపెండెంట్గా ఉండిపోతామని చెప్పేసి అన్నారు. మరి అంతా ఇప్పుడు మన భారతదేశం అంతా ఒక ఎత్తు అయితే ఒక 3 ప్రాంతాలు మాత్రం సపరేట్గా ఉంటే అవి మనకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ పరంగా కానివ్వండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ 3 ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా మన భారతదేశంలో ఇండియన్ యూనియన్లో ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నించారనమాట. ఈ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ స్టేట్ని, ఓకేనా, నిజాములు పరిపాలించే హైదరాబాద్ స్టేట్ని ఆపరేషన్ పోలో ద్వారా, ఓకేనా, అంటే నిజాములకు కూడా ఒక సపరేట్ ఆర్మీ ఉండేదండి. ఆర్మీ పేరే రజాకర్స్ అంటారు, ఓకేనా. ఆ రజాకర్స్ అప్పటికే మనకి ఎన్నో దారుణాలు చేశారు మన హైదరాబాద్ స్టేట్లో. అండ్ జనాలను కూడా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. సో అదంతా నచ్చక అప్పట్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు హైదరాబాద్ స్టేట్కి వచ్చేసి ఆపరేషన్ పోలో నిర్వహించారనమాట. ఈ ఆపరేషన్ పోలోలో భాగంగా ఒక 4 to 5 days ఆపరేషన్లో మనం చూసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్, అంటే మనకి 14 సెప్టెంబర్ ఆ టైంకి స్టార్ట్ అయితే 18 సెప్టెంబర్ నాటికల్లా నిజాం గారు ఇంకా సరెండర్ అయిపోయారు అనమాట. ఓకేనా, హైదరాబాద్ ఆర్మీ మొత్తం కూడా సరెండర్ చేస్తారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఇక్కడ ఒక కీ రోల్ ప్లే చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్, రైట్. తర్వాత జూనాగఢ్ స్టోరీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం, అండ్ అలాగే కాశ్మీర్ స్టోరీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం.
సో 1950 నాటికి, ఓకేనా, అంటే ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ తయారైపోయిందో ఆ టైంకి మన స్టేట్స్ని మరియు టెరిటరీస్ని 4 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఏంటి ఆ 4 కేటగిరీస్ అంటే పార్ట్ ఏ స్టేట్స్, పార్ట్ బి స్టేట్స్ అని, పార్ట్ సి స్టేట్స్ అని, పార్ట్ డి స్టేట్స్ అని మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. పార్ట్ ఏలో ఏమొస్తున్నాయి మనకి ఇక్కడ ఫార్మర్ బ్రిటిష్ ప్రావిన్సెస్ వస్తున్నాయి అనమాట, విచ్ ఇంక్లూడ్స్ 9 స్టేట్స్, అస్సాం, బీహార్, బాంబే ఎట్సెట్రా. పార్ట్ బిలో ఏంటి అంటే మనకి ప్రిన్స్లీ స్టేట్స్, ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కోవినేటింగ్ స్టేట్స్ అనమాట. ఇవన్నీ కూడా పార్ట్ బి స్టేట్స్లో ఉన్నాయి. దీంట్లో ఒక 9 స్టేట్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పార్ట్ సిలో ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ప్రావిన్సెస్ వస్తున్నాయి, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఇక్కడ మనకి 10 స్టేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ పార్ట్ డిలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, మనకి ఓన్లీ ఒకటే కనిపిస్తుంది, అండమాన్ అండ్ నికోబార్. డైరెక్ట్గా గవర్నర్ అపాయింటెడ్ బై ద ఇండియన్ ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ రాజ్ ప్రముఖ్స్ ఉంటారు, ఫార్మర్ ప్రిన్సెస్. అండ్ ఇక్కడ బ్రిటిష్ ప్రావిన్సెస్లో అండ్ ఎలక్టెడ్ గవర్నర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా ఒక 4-fold క్లాసిఫికేషన్ మనకి చేయడం జరిగింది 1950లో, రైట్. ఓకే, సో లెట్ మీ గెట్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్ ఇక్కడ. సో జూనాగఢ్ అండ్ అలాగే కాశ్మీర్ ఎలా ఇంటిగ్రేట్ అయినాయో మనం ఒకసారి మన భారతదేశంలో చూద్దాం. ఓకే, రైట్. సో కీ ఈవెంట్స్ లీడింగ్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ జూనాగఢ్. మనకి యాక్సెషన్ టు పాకిస్తాన్ ఆన్ 15th August 1947 అప్పుడున్న నవాబ్ గారు, ఓకేనా, నవాబ్ మహాబత్ ఖాన్జీ గారు ఏం చేశారు అంటే హీ అనౌన్స్ దట్ జూనాగఢ్స్ యాక్సెషన్ టు పాకిస్తాన్, అంటే మేము పాకిస్తాన్లోకి కలిసిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. జూనాగఢ్ ఎక్కడ ఉంటుందండి మనకి ఇక్కడ గుజరాత్లో ఉంటుంది అనమాట. గుజరాత్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఒకవేళ ఇమేజ్ కొంచెం చెప్తే ఇక్కడ ఐడియా ఉంటుంది, లైక్ ఈ ఏరియాలో ఉంటుంది అనమాట జూనాగఢ్. కాకపోతే ఇక్కడ ఈ డెసిషన్ ఏదైతే తీసుకున్నారో, ఈ ఖాన్జీ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కాంట్రవర్షియల్గా మారింది. ఎందుకంటే స్టేట్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ హిందూ డామినేటెడ్గా ఉందన్నమాట, అంటే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది లేదా హిందూ మెజారిటీ ఎక్కువ ఉంది. అండ్ ఇట్స్ జియోగ్రఫికల్ సపరేషన్ ఫ్రమ్ పాకిస్తాన్, అంటే అది కొన్ని పాకిస్తాన్కి మరీ క్లోజ్గా కూడా లేదన్నమాట. ఇండియా రెస్పాన్స్ ఏంటి ఇక్కడ అంటే ఇండియా డిడ్ నాట్ రికగ్నైజ్ జూనాగఢ్స్ యాక్సెషన్ టు పాకిస్తాన్, సో మాకు పాకిస్తాన్లో ఇంటిగ్రేట్ అవ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారు. అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆర్గ్యూడ్ దట్ సిన్స్ ద మెజారిటీ పాపులేషన్ వాస్ హిందూ, జూనాగఢ్ షుడ్ ఎక్సీడ్ టు ఇండియా, అంటే మన భారతదేశంలో కలిస్తేనే బాగుంటుందని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ పబ్లిక్ అన్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట, జనాల్లో కూడా లేదు మేము అటు కలవడానికి మాకు ఇష్టం లేదు, మేము ఇండియాలోనే కలుస్తామని చెప్పేసి కొద్దిగా వైడ్ స్ప్రెడ్ అన్రెస్ట్ అండ్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయినాయి అనమాట జూనాగఢ్లో. సో ఇప్పుడు భారతదేశం ఏం స్టెప్స్ తీసుకుంది, ఎకనామిక్ బ్లాకేడ్, అంటే ఇండియా ఇంపోజ్డ్ అన్ ఎకనామిక్ బ్లాకేడ్ ఆన్ జూనాగఢ్ టు ప్రెషర్ ద నవాబ్స్ టు రీకన్సిడర్ హిస్ డెసిషన్, అంటే అక్కడ ఎకనామికల్గా వాళ్ళకి కావాల్సిన మనకి ఏవైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసింది అనమాట జూనాగఢ్ని. సో దట్ నవాబ్ గారు డెసిషన్ ఏమన్నా మార్చుకుంటారు అని చెప్పేసి. సో మిలిటరీ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇండియన్ ట్రూప్స్ అందరూ కూడా జూనాగఢ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఏదన్నా వాయిలెన్స్ కానీ లేకపోతే ఏదన్నా ఇంకా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఏమన్నా చూడాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ మెజారిటీ హిందీ పాపులేషన్ ఉంది కాబట్టి మన మిలిటరీ మూవ్మెంట్ కూడా అక్కడ బలంగా పెట్టడం జరిగిందన్నమాట. ఇంకా ఇక్కడ రెజల్యూషన్ ఏంటి, ఇవన్నీ తట్టుకోలేక నవాబ్ గారు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. ఫేసింగ్ ద ప్రెషర్ అండ్ ఇంటర్నల్ స్ట్రైఫ్ నవాబ్ మహాబత్ ఖాన్జీ ఫ్లెడ్ టు పాకిస్తాన్ ఇన్ October 1947 అయినా అటు పారిపోయారు అనమాట. తర్వాత జూనాగఢ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సార్ షానవాజ్ భుట్టో గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మీరు ఇంకా కంట్రోల్లోకి తీసేసుకోవచ్చండి జూనాగఢ్ అని చెప్పేసి అంటే అప్పుడు ఒక ప్లెబిసిట్ కండక్ట్ చేశారనమాట. ప్లెబిసిట్ అంటే ఏంటంటే మనకి అక్కడ జనాల యొక్క డెసిషన్, అంటే అక్కడ ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వాళ్ళని అడిగారు మీకు ఎక్కడ కలుద్దాం అనుకుంటున్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అందరూ కూడా మేము ఇండియాలోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి సో ఈ ప్లెబిసిట్ ద్వారా మనకి 1948 ఫిబ్రవరిలో జూనాగఢ్ని ఇండియన్ యూనియన్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, February 20, 1948 Junagadh formally acceded to India and Junagadh was integrated into the Indian Union and the region became a part of Saurashtra state which is later merged into Gujarat in 1960. 1960లో ఈ గుజరాత్ స్టేట్లో ఈ యొక్క సౌరాష్ట్రను కూడా మర్జ్ చేయడం జరిగిందండి. ఓకే,
సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జూనాగఢ్. నెక్స్ట్ కాశ్మీర్ చూసుకున్నట్లయితే ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో, బిఫోర్ ఇండియా గెయిన్ ఇండిపెండెన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఎ ప్రిన్స్లీ స్టేట్ రూల్డ్ బై మహారాజా హరి సింగ్. ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరు రూల్ చేసేవాళ్ళండి మనకి ఇక్కడ? మహారాజా హరి సింగ్ రూల్ చేసేవాళ్ళు. అన్లైక్ అదర్ ప్రిన్స్లీ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ చోస్ టు రిమైన్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా ఇన్ 1947. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక 3 స్టేట్స్ అంటే 3 ప్రిన్స్లీ స్టేట్స్ మనకి మొండిగా ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, దాంట్లో కాశ్మీర్ కూడా ఒకటి అన్నమాట. సో దిస్ రీజన్ వాజ్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ డ్యూ టు ఇట్స్ లొకేషన్ బార్డరింగ్ చైనా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ న్యూలీ క్రియేటెడ్ పాకిస్తాన్. అంటే ఇది కొద్దిగా ఒక మంచి డామినేటింగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ మనకి ఇక్కడ చైనాకి, ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి కామన్గా ఉంది కాబట్టి. యాక్సెషన్ టు ఇండియా. ఇన్ అక్టోబర్ 1947, ఫేసింగ్ an invasion by tribal militias from Pakistan, Maharaja Hari Singh signed the instrument of accession, agreeing to accede to India under certain conditions. అంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ నుంచి కొద్దిగా ట్రైబల్ మిలీషియాస్ వచ్చారనమాట. సో ఇంకా మహారాజా హరి సింగ్ గారు ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేశారనమాట. మేము భారతదేశంలో కలుద్దాం అనుకుంటున్నాము, బట్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. So this treaty allowed Jammu and Kashmir to retain significant autonomy while India was responsible for defense, communication and foreign affairs. అంటే మేము కొద్దిగా ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్నాము దీంట్లోనే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. అందుకే మనకి ఆర్టికల్ 317 తీసుకొచ్చారనమాట కాన్స్టిట్యూషన్కి. అందుకే అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎవరు బయట స్టేట్స్ వాళ్ళు కొనడానికి వీల్లేదు ఎట్సెట్రా, కొన్ని రూల్స్ అన్నీ పెట్టుకున్నారు. ఆల్రెడీ మనం ఆ రూల్స్ అన్నీ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి అని చెప్పి పాజ్ చేశాం కదా, అవే ఇవన్నమాట. బట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేశారండి, మనకి ఇక్కడ అబ్రోగేట్ చేశారనమాట. అంటే ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశారు, లేదా రిపీల్ చేశారు, లేదా రివోక్ చేశారనమాట ఆన్ 5th August 2019. తర్వాత ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది లేదు, కేవలం ఇప్పుడు ఇదొక 2 యూనియన్ టెరిటరీస్ కింద మారింది. రైట్, 2 యూనియన్ టెరిటరీస్ కింద మారడం జరిగిందన్నమాట. రైట్, ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత అసలు ఏమైంది అనేది మనం చూసుకుందాం రండి. ధర్ కమిషన్ అండ్ జేవిపి కమిషన్. సో దెర్ హ్యాస్ బీన్ ఎ డిమాండ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, పర్టికులర్లీ సౌత్ ఇండియా, ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్. అంటే మన భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి నార్దర్న్ పార్ట్ అంతా కూడా హిందీ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ సదర్న్ స్టేట్స్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి మనకి. మన తెలుగు స్టేట్స్ అంటే మనకి అప్పట్లో మెడ్రాస్ చూసుకున్నట్లయితే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కర్ణాటక సైడ్ మనకి కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర సైడ్ మనకి మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ తమిళనాడు అండ్ కేరళ మనకి మలయాళం అండ్ తమిళ్ మాట్లాడేవాళ్ళు, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి మనకి. సో సదర్న్ స్టేట్స్ నుంచి మనకి ఎక్కువగా కూడా డిమాండ్ ఏముంది అంటే, మీరు ఒకవేళ భారతదేశాన్ని డివైడ్ చేద్దాం అనుకుంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద, అంటే భాష పరంగా, అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళని ఒక పర్టికులర్ ఏరియా కింద మీరు డివైడ్ చేయండి, ఒక స్టేట్ కింద డివైడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అకార్డింగ్లీ ఇన్ June 1948, ఓకేనా, మన స్వతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ June 1948లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అపాయింట్ చేసింది అనమాట. ఓకేనా, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ని అపాయింట్ చేసింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎస్కే ధర్ అనే పర్సన్ని అపాయింట్ చేసింది అనమాట. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి. సో జూన్లో అంటే మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో, అంటే మనకి ఫస్ట్ హాఫ్ జనవరి ఉంటుంది, ఎండింగ్లో జూన్ ఉంటుంది కదా. జూన్లో కమిటీ అపాయింట్ చేస్తే మనకి సెకండ్ హాఫ్ ఎండింగ్లో అంటే December 1948లో ఈయన రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. అండ్ రికమెండెడ్ దట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ రాదర్ దెన్ ద లింగ్విస్టిక్ ఫ్యాక్టర్స్. అంటే మన స్టేట్స్ అన్నీ కూడా మనము అడ్మినిస్ట్రేషన్ని అనుకూలించి మనము రీఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది, లాంగ్వేజ్ పరంగా అయితే అంత సూట్ అవ్వదు అని చెప్పేసి ధర్ గారు చెప్పారనమాట, ఎస్కే ధర్ గారు. అండ్ మీరు చూడండి, మనము దీంట్లో ఏం చెప్పుకున్నాం, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుకున్నాం. మరి ఎందుకు ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నప్పుడు మన భారతదేశం అంటే మన కంట్రీ మొత్తం కూడా స్టేట్స్ లేకోకుండా డైరెక్ట్గా రూల్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అండి. అంటే
అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కేవలం మన న్యూఢిల్లీలో కూర్చొని మన ఇండియా మొత్తాన్ని కూడా లీడ్ చేయాలి అంటే చాలా కష్టం. అందుకే మనం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేసుకున్నాము. చీఫ్ మినిస్టర్స్ని, గవర్నర్స్ని మనం పెట్టుకున్నది దానికోసమే అనమాట, అడ్మినిస్ట్రేషన్ కోసం, రైట్? సో దిస్ క్రియేటెడ్ మచ్ రిజన్మెంట్ అండ్ లెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ అనదర్ లింగ్విస్టిక్ ప్రొవిన్స్ కమిటీ బై కాంగ్రెస్ ఇన్ డిసెంబర్ 1948. సో ఇది మళ్ళీ ఎవరికి కూడా నచ్చలేదన్నమాట. లేదు, అడ్మినిస్ట్రేషన్ పరంగా కాదు, ఇక్కడ సదర్న్ స్టేట్స్లో ఎక్కువ లాంగ్వేజ్ పరంగా మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం అన్నమాట. సో మళ్ళీ ఇంకొక లింగ్విస్టిక్ ప్రొవిన్స్ కమిటీని పెట్టడం జరిగింది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ దీని పేరే మనకి జేవీపీ కమిటీ అంటారు అనమాట. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. జే ఫర్ జవహర్లాల్ నెహ్రూ, పి ఫర్ వల్లభాయ్ పటేల్ అండ్ పి ఫర్ పట్టాభి సీతారామయ్య గారిని వాళ్ళు అపాయింట్ చేశారనమాట. లింగ్విస్టిక్ పరంగా మీరు కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయండి భారతదేశాన్ని అని చెప్పేసి దీన్నే జేవీపీ కమిటీ అంటాం. సో ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందండి మనకి అంటే ఏప్రిల్ 1949న మనకి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫార్మల్లీ రిజెక్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్. అంటే వీళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే లాంగ్వేజ్ బేస్ చేసుకొని మనం స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయము అని చెప్పేసి చెప్పింది. సో అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు మీ అందరికీ ఐడియా ఉంటుంది, మన తెలుగు పర్సన్. ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేశారండి, ఆమర నిరాహార దీక్ష చేశారనమాట. హంగర్ స్ట్రైక్ చేసి ఆయన చనిపోయారు. సో ఇంకా గోలలు స్టార్ట్ అయినాయి కాబట్టి అక్టోబర్ 1953న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఫోర్స్డ్, ఓకేనా, మా దగ్గర ఒక మంచి పర్సన్ మేము కోల్పోయాము అని చెప్పేసి జనాలందరూ కూడా రివర్స్ అవుతున్న క్రమంలో ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అంటే భాషకి అనుకూలంగా ఒక స్టేట్ క్రియేట్ చేశారు. దాన్నే ఆంధ్ర స్టేట్ అని చెప్పేసి అంటారు. దాన్నే ఆంధ్ర స్టేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫజల్ అలీ కమిషన్ అంటే ఏంటి? ఫజల్ అలీ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ ఫాలోయింగ్ ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఇప్పుడు మనకి ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయింది కదండి. క్రియేట్ అయిన తర్వాత మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారు, మరి అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా చక్కగా మీరు ఆంధ్ర స్టేట్ అని క్రియేట్ చేశారు, మాకు కూడా మేము మరాఠీ మాట్లాడే వాళ్ళందరికీ మాకు మహారాష్ట్ర కావాలి, తమిళ్ మాట్లాడే వాళ్ళందరికీ తమిళనాడు కావాలి, అలా లింగ్విస్టిక్ బేస్డ్ మీద మాకు కూడా కావాలి అని చెప్పేసి ఈ డిమాండ్ అనేది పెరుగుకుంటూ పోయిందనమాట, ఓకేనా. సో అపాయింటెడ్ ఇన్ 1953 మనకి అక్టోబర్లో ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయింది, ఓకే. డిసెంబర్లో మనకి ఒక కమిటీని అపాయింట్ చేశారనమాట, ఓకేనా. అపాయింటెడ్ ఇన్ డిసెంబర్ 1953 ద కమిషన్ చైర్డ్ బై ఫజల్ అలీ గారు దీన్ని లీడ్ చేశారనమాట, చైర్మన్గా ఉన్నారు. ఎయిమ్ టు రీఅసెస్ ద ఎంటైర్ మ్యాటర్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్, ఓకేనా. దీన్ని ఈ స్టేట్ని రీఆర్గనైజ్ చేయడానికి మొత్తం ఈయన అని చూసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏమైంది, మనకి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏమని చేసింది? ద కమిషన్ లెడ్ బై ఫజల్ అలీ అండ్ దీంట్లో కేఎం పనికర్ అండ్ హెచ్ఎన్ కుంజురు గారు కూడా ఉన్నారనమాట. గుర్తుపెట్టుకోండి, ఫజల్ అలీ కమిషన్లో అదర్ మెంబర్స్ ఎవరున్నారు అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారండి. కేఎం పనికర్ అండ్ హెచ్ఎన్ కుంజురు గారు కూడా ఉన్నారు. వీళ్ళు 1955లో ఒక వాళ్ళ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారనమాట. 1955 సెప్టెంబర్లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. సో వీళ్ళు పెట్టిన కీ రికమెండేషన్ ఏంటి అంటే the commission accepted language as the basis for reorganization of states but rejected the concept of one language one state. అంటే వీళ్ళు ఏం చేశారు, సరే ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయింది భాష పరంగా, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, లాంగ్వేజ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ స్టేట్స్. కాకపోతే వీళ్ళు రిజెక్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్, అంటే మా లాంగ్వేజ్కి మా స్టేట్ కావాలి. ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి మనకి? ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ కూడా చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయని అనుకుందాం. అలా ఉంటే 200 స్టేట్స్ క్రియేట్ చేయలేరు కదా వీళ్ళు. సో దీన్ని మేము యాక్సెప్ట్ చేయలేమని చెప్పేసి అన్నారు. ఇట్ ఎంఫసైజ్ దట్ యూనిటీ ఆఫ్ ఇండియా యాజ్ ఎ ప్రైమరీ కన్సిడరేషన్ ఇన్ ద స్టేట్ రీఆర్గనైజేషన్. మనం స్టేట్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే భారతదేశం యొక్క యూనిటీ ఎక్కడ కూడా దెబ్బతినుకోకుండా మనం ప్లాన్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో వీళ్ళు ఒక 4 మేజర్ ఫ్యాక్టర్స్ని మనకి ఇక్కడ ఐడెంటిఫై చేశారు. ఏంటి అది?
ప్రిజర్వేషన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ కంట్రీస్ యూనిటీ అండ్ సెక్యూరిటీ, అంటే మన భారతదేశం యొక్క యూనిటీ అండ్ సెక్యూరిటీని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి అండ్ స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే మనం అందరం కూడా యునైట్ అయి ఉండాలి అండ్ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అన్నారు. లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజినిటీ, ఓకేనా, మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ హోమోజినిటీ ఉన్నాయంటే వాటన్నిటిని కూడా కాపాడుకోవాలి. ఆబ్వియస్లీ ఫినాన్షియల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్ కూడా చూసుకోవాలి. ప్లానింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ అట్ బోత్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్, మనకి ప్లానింగ్ కూడా ఉండాలి కదండి. 5 year ప్లాన్స్ అంతా అప్పుడు తీసుకొచ్చారు, ఓకేనా. వెల్ఫేర్ కూడా, అందరు వెల్ఫేర్ కూడా చూసుకోవాలి కదా, బోత్ స్టేట్స్లో అండ్ అలాగే నేషనల్ లెవెల్లో. ఇవన్నీ కూడా వీళ్ళు 4 major ఫ్యాక్టర్స్ని వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేశారు, ద కమిషన్ రికమెండెడ్ ద అబాలిషన్ ఆఫ్ ఒరిజినల్ fourfold క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ టెరిటరీస్, ప్రపోజింగ్ ద క్రియేషన్ ఆఫ్ 16 స్టేట్స్ అండ్ 3 సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీస్. సో వీళ్ళు ఏం చేశారు, మనం చాప్టర్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం 1950లో 4fold క్లాసిఫికేషన్ తీసుకొచ్చారని చెప్పేసి అనుకున్నాం కదా. దీన్ని అబాలిష్ చేసేసి ఒక 16 స్టేట్స్, 3 సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీస్ తీసుకొద్దామని చెప్పేసి అన్నారు. ఫాలోయింగ్ ద కమిషన్ సజెషన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో వీళ్ళ కమిషన్ యొక్క సజెషన్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఏం చేసిందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956ని తీసుకొచ్చింది అనమాట. అండ్ 7th కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం జరిగింది 1956. సో వీళ్ళు ప్రపోజ్ చేసిన 16 స్టేట్స్ కాకోకుండా వీళ్ళు 14 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరిటరీస్ని క్రియేట్ చేశారు ఆన్ November 1st, 1956. 1956 నాటికి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 మనకి 14 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరిటరీస్ని తీసుకొచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ఏంటి అవి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద స్టేట్స్. సో దీంతో పాటుగా 6 యూనియన్ టెరిటరీస్ క్రియేట్ చేసామన్నాం కదా. ఏంటి అవి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్కదీవి, మినికాయ్ అండ్ అమండీవి ఐలాండ్స్, మణిపూర్ అండ్ త్రిపుర. వీటిని యూనియన్ టెరిటరీస్ కింద కన్సిడర్ చేశారనమాట. రైట్, ఓకే. సో ఇక్కడికి మనకి 14 స్టేట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు తర్వాత ఏమైంది అంటే చిన్నగా ఒక్కొక్క స్టేట్ ఫామ్ అవ్వకుంటూ వచ్చిందనమాట. ఎలాగా అంటే 15th స్టేట్ కింద మనకి గుజరాత్ ఫామ్ అయింది, ఓకేనా. 15th స్టేట్ కింద మనకి అప్పట్లో ఉన్న బాంబే స్టేట్ నుంచి, దిస్ ఇస్ ద బాంబే స్టేట్ నుంచి ఇది సపరేట్ అయిపోయి ఇది గుజరాత్ అయిపోయింది. సో దీనికి కూడా పేరు ఉండాలి కదా మరి, అందుకే దీన్ని మహారాష్ట్ర స్టేట్ చేశారు. కంప్లీట్ ఈ బాంబే స్టేట్ ఏదైతే ఉందో దీన్ని 1960లో డివైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పైనది గుజరాత్, అంటే గుజరాతీ స్పీకింగ్ వాళ్ళందరినీ కూడా మనకి గుజరాత్లో వేశారు, మరాఠీ స్పీకింగ్ వాళ్ళందరినీ కూడా మహారాష్ట్రలో వేయడం జరిగిందన్నమాట. ఇక్కడ ఒక స్టేట్ క్రియేట్ అయింది మనకి, బాంబే నుంచి కార్వ్ అవుట్ అయిపోయి 15th స్టేట్లో గుజరాత్ ఫామ్ అయిందన్నమాట. రైట్, నెక్స్ట్ అస్సాం నుంచి మనకి ఒక కొత్త స్టేట్ ఫామ్ అయింది, దట్ ఈస్ 16th స్టేట్ నాగాల్యాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 17th స్టేట్ కింద ఇక్కడ హర్యానా ఫామ్ అయింది, ఇట్ ఈస్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ పంజాబ్. తర్వాత 18th వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, 19th వచ్చేసి మణిపూర్, 20 వచ్చేసి త్రిపుర, 21 వచ్చేసి మేఘాలయ, 22 వచ్చేసి సిక్కిం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఓకేనా, మనకి ఆర్టికల్ 2 ప్రకారం. తర్వాత 23 వచ్చేసి మిజోరాం, తర్వాత 24 వచ్చేసి మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, 25 వచ్చేసి గోవా, 26 వచ్చేసి ఛత్తీస్గఢ్, 27 వచ్చేసి జార్ఖండ్, 28 వచ్చేసి ఉత్తరాఖండ్. ఈ మూడు కూడా ఒకటే ఇయర్ అండి. 2000లో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మనకి బయటికి తీసుకొచ్చారు, బీహార్ నుంచి జార్ఖండ్ బయటికి తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ బయటికి తీసుకొచ్చారు. అండ్ 29th అండ్ ద యంగెస్ట్ స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలంగాణ సపరేట్ అయిపోయింది అనమాట ఆన్ 2nd June 2014. వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత స్టోరీ మీరు ఆల్రెడీ చూశారు, ఓకేనా.
మనకి 29 స్టేట్స్ ఉండాల్సినవి. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని మనకి స్టేట్హుడ్ స్టేటస్ పోయి యూనియన్ టెరిటరీస్ అయిందని చెప్పేసి ప్రీవియస్గా ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూసుకోవచ్చు. సో టోటల్ వీ హ్యావ్ 28 స్టేట్స్ నౌ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. సో ఈ విధంగా మనకి స్టేట్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి కార్వ్ అవుట్ అయిందండి. ఓకేనా. సో ఇక్కడ అస్సాం నుంచి మనకి నాగాల్యాండ్ ఇక్కడ ఫామ్ అయింది. సిమిలర్గా మళ్ళీ ఇక్కడ అస్సాం నుంచి మేఘాలయ ఫామ్ అయింది. ఓకే. తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇట్ బికేమ్ ఏ ఫుల్ స్టేట్ ఫ్రమ్ ఏ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ నుంచి ఇది ఒక ఫుల్ స్టేట్ మారింది. సిమిలర్లీ మణిపూర్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే, మణిపూర్ యూటీ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇది కూడా యూటీ నుంచి మనకి ఇక్కడ ఫుల్ స్టేట్ కింద మారింది. సిమిలర్లీ ఇక్కడ త్రిపుర గురించి చెప్పుకున్నాం. త్రిపుర యూటీ అని చెప్పుకున్నాం. యూటీ నుంచి అది ఒక స్టేట్ కింద మారింది అన్నమాట. రైట్. అండ్ సిక్కిం వచ్చేసి మన భారతదేశంలో ఉండేది కాదు, బట్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం మన భారతదేశంలో. రైట్. అలా. సో ఇది ఎగ్జామ్లో క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతారండి. కానీ అడిగితే ఏ స్టేట్స్ అంటే ఏ సంవత్సరం ప్రకారంగా ఏ స్టేట్స్ మనకి ఫామ్ అవ్వకుంటూ వచ్చాయని చెప్పేసి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. నేను ఒక క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేశాను. మీరు డెఫినెట్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం. రైట్. ఓకే. ఎస్, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అంటే 2015లో మన రాజ్యాంగం 100th అమెండ్మెంట్ అనమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 100th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2015 ఏం చేసింది అంటే బంగ్లాదేశ్ మరియు మన భారతదేశంలో కొన్ని టెరిటరీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఆల్రెడీ 1974లో ఎల్బిఏ అని చెప్పేసి ఉండేది మనకి. ఓకేనా. మనకి 1974లో ఎల్బిఏ అంటే మనకి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఉండేది మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ షెడ్యూల్ మనం చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ షెడ్యూల్లో మనకి మన స్టేట్స్ గురించి, టెరిటరీస్ గురించి, వాటి ఏరియాస్ గురించి అన్నీ మనం అక్కడ మెన్షన్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఈ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 100th అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని అమెండ్ చేసింది అనమాట. ఫస్ట్ షెడ్యూల్ని అమెండ్ చేసి మనకి కొన్ని టెరిటరీస్ని అంటే ఒక 51 టెరిటరీస్ బంగ్లాదేశ్ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాము. అండ్ 111 టెరిటరీస్ మన ఇండియా నుంచి మన బంగ్లాదేశ్కి ఇచ్చేయడం జరిగిందనమాట. ఇది 100th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2015 ప్రకారంగా జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఒకవేళ వాట్ ఈస్ 100th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అడిగితే అది ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం. రైట్. సో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ వదులుతున్నారు, ట్రై చేయండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియాని ఎలా డిస్క్రైబ్ చేశారు? ఇండియా ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్సా? ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్సా? ఇండియా ఈజ్ ఎ కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్సా? ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్సా? కింద ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టేసి ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద పవర్ టు క్రియేట్ న్యూ స్టేట్స్ ఆర్ ఆల్టర్ బౌండరీస్ లైస్ విత్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాము. ప్రెసిడెంట్ చేతిలో ఉంటుందా పవర్? లోక్సభ చేతిలో ఉంటుందా? పార్లమెంట్ చేతిలో ఉంటుందా? సుప్రీంకోర్టు చేతిలో ఉంటుందా? ట్రై చేయండి, కింద కమెంట్ చేయండి. అండర్ విచ్ ఆర్టికల్ కెన్ పార్లమెంట్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్? సో కొత్త స్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ న్యూ అనే పదం ఉంది చూసుకోండి. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 1, 2, 3, 4? నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ద పార్లమెంట్ ఫార్మ్ న్యూ స్టేట్స్ ఆర్ ఆల్టర్ బౌండరీస్ ఏరియాస్ నేమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్? 1, 2, 3, 4? సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. The names and territorial extent of states and union territories are mentioned in which schedule of the constitution? ఇందాకే చెప్పుకున్నామండి మనం జస్ట్ ఒక 2 నిమిషాల క్రితమే. ఫస్ట్ షెడ్యూలా, సెకండా, థర్డా, ఫోర్త్? ఫోర్త్ షెడ్యూల్ ఏం చెప్పుకున్నామండి మనం ప్రీవియస్ వీడియోలో? 4 కార్ల కుర్చీ అని చెప్పుకున్నాం కదా. సో ఫోర్త్, ఎలకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. ఓకే. నెక్స్ట్, which union territory has partial statehood in India? ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, ద పార్లమెంట్ కెన్ మేక్, ఇది 7th క్వశ్చన్ అండి. ద పార్లమెంట్ కెన్ మేక్ అమెండ్మెంట్స్ ఫర్ ఆర్టికల్ 2 and 3 వయా స్పెషల్ మెజారిటీతోనా, సింపుల్ మెజారిటీతోనా, రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్సా, లేకపోతే కన్సెన్సస్ ఆఫ్ ఆల్ స్టేట్స్?
ఇది కూడా ట్రై చేయండి 7th క్వశ్చన్కి. సో దిస్ ఇస్ 8th క్వశ్చన్. ఇందాక చెప్పాను కదా ఆర్డర్ అడుగుతారని చెప్పేసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్ యాజ్ ఫుల్ స్టేట్స్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. ఇది 2007లో అడిగిన క్వశ్చన్ అండి యూపీఎస్సీ. ఓకేనా. ఫస్ట్ సిక్కిం ఫామ్ అయిందా, అరుణాచల్ ప్రదేశ్ ఫామ్ అయిందా, నాగాలాండ్ ఫామ్ అయిందా, హర్యానా ఫామ్ అయిందా, లేదా ముందు నాగాలాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఇది తెలుసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇది మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో ట్రై చేయండి, ఇది కూడా ట్రై చేయండి, 8th క్వశ్చన్ కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియో మనం ఇంకొకటి డిస్కస్ చేసుకుందామండి, సిటిజన్షిప్ గురించి. సో ఈ వీడియో నేను చెప్తున్నాను కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఏదైతే ఇంపార్టెంటో వాటినే డిస్కస్ చేసుకుంటాం. యాక్చువల్గా మనం వీటన్నిటికీ కూడా ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవచ్చండి. అవన్నీ కూడా మన క్లాసెస్లో, మెయిన్ క్లాసెస్లో, మన యూపీఎస్సీ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అందరికీ హెల్ప్ అవ్వాలి. యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో డైరెక్ట్ టు ద పాయింట్ ఎగ్జామ్లో మనకి ఏం జరుగుతుంది, ఏం అడుగుతారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ మనం అలా పైన ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ గుజరాత్ దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకోవచ్చు కొద్దిగా మ్యాటర్. తర్వాత నాగాల్యాండ్ గురించి సపరేట్గా మనకి మ్యాటర్ ఉంటుంది, హర్యానా, వీటన్నిటి గురించి కూడా సపరేట్గా డీటెయిల్ మ్యాటర్ ఉంటుందండి. ఓకేనా. అవి మన యూపీఎస్సీ పాలిటీ క్లాసెస్లో ఉంటుంది. రైట్. సో మీకు ఇంకేమన్నా యూపీఎస్సీ కోచింగ్ కానీ, ఏపీఎస్సీ ఆల్రెడీ మనం బ్యాచెస్ స్టార్ట్ చేసాము, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాచెస్, టీజీపీఎస్సీ కోచింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో ఈ నెంబర్ 8985237565కి మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.